ఇప్పుడే చేసిన వెన్నపూస అనమాట ఇది. చూసారా, నెయ్యి కాసేస్తాను ఇప్పుడు. ఇది చూడండి, స్వచ్ఛమైన వెన్నపూస అనమాట. ఇంట్లో ఏ కల్తీ జరగదు అనమాట. మన ఇంట్లో చేసుకుంటే పాల మీద మీగడ తీసుకుంటాం కదా, పాలు వెలిగించి నెయ్యి కాసేస్తాను అనమాట. చక్కగా నెయ్యి అయిపోద్ది. చూసారా ఎంత బాగుందో. ఇంట్లో చేసుకున్నది ఎలాగైనా మనకు బెస్ట్ కదా. చాలా 1 లీటర్ పాలు వేయించుకున్నా కాసి సిమ్లో పెట్టి అలా మరగబెట్టాం అనుకోండి, మీగడ వస్తుంది. మీగడ తీసుకొని ఒక 10 డేస్కి అలా చేసుకోవచ్చు. 2 పూటలు వేయించుకుంటారు కదా, వెన్నపూస మీగడ తీసుకొని వేస్ట్ అవ్వదు మనకి. చక్కగా చేతులు కంటుకుపోయి ఉంటుంది కదా, మీగడతో పెరుగులు తోడేటేసుకున్నా ఇలా వెన్న తీసుకొని ఇంట్లో నెయ్యి తయారు చేసుకోవచ్చు. చూసారా పొంగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా మరిగేటప్పుడే చిన్ని బెల్లం ముక్క వేసుకుంటే, బెల్లం ముక్క ఎత్తారు కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మంచి కమ్మటి వాసన వస్తుంది మనకి. నెయ్యి ఆవకాయలు నిలవ ఉందా మనకి, స్మెల్ అంటూ ఉండదు అనమాట. ఎర్రగా కాసుకోవాలి. దగ్గరుండి పెట్టుకుంటే పొంగిపోదు అనమాట. లేదంటే పొంగిపోయి ఇలా కిందకు వచ్చేస్తుంది. మంచిగా మరిగింది నెయ్యి. చూసారా మంచి కలర్ వచ్చింది. చూసారా, అదిగో చక్కగా